వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థపై మార్క్సిస్టు అవలోకనం 8వ భాగం. పెట్టుబడిదారీ వ్యవస్థ అత్యున్నత దశ సామ్రాజ్యవాద వికృత రూపం ఎలా ఉంటుందో ట్రంప్ నాయకత్వాన అమెరికా ఇటీవల కాలంలో చేస్తున్న దాడులు, ఆక్రమణలు, విధ్వంసాలు రుజువు చేస్తున్నాయి. ఇజ్రాయెల్ను ప్రోత్సహించి పాలస్తీనా పై గత కొన్నేళ్లుగా చేస్తున్న దాడులతో జరుగుతున్న మానవ హననం ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో అనేక దేశాల్ని భయపెడుతున్న తీరు మనలాంటి అనేక దేశాలతో బలవంతానో, ప్రలోభపెట్టో, మభ్యపెట్టో ఒప్పందాలు చేసుకుంటున్న విధానం మనం చూస్తూ ఉన్నాం. వెనిజులా దేశ అధ్యక్షుడిని వారి అధ్యక్ష భవనంలోకి చొరబడి కిడ్నాప్ చేసి జైల్లో నిర్బంధించిన దురాగతాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయి. చివరికి ఇరాన్ దేశ అత్యున్నత నాయకుడు ఐతొల్లా ఖొమైనీని అంతమొందించటమే కాక తాను ప్రకటించిన వారే దేశ నాయకుడిగా ఉండాలని హుకుం జారీ చేస్తున్నాడు. దీనంతటికి మూలాధారం పెట్టుబడిదారీ విధానం. ఈ విధానంపై మార్క్సిస్టు విశ్లేషణ తెలుసుకుందాం. మొదటి అధ్యాయం పెట్టుబడిదారీ వ్యవస్థ, పరిణామం పెరుగుదల అనగా క్యాపిటలిస్ట్ సిస్టమ్ గ్రోత్ ఆఫ్ ఎవల్యూషన్. అవసరాల ఆధారంగా కాకుండా ప్రధానంగా లాభం కోసమే ఉత్పత్తి జరిగే వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ. ఈ వ్యవస్థ బీజాలు 16వ శతాబ్దిలోనే పడినప్పటికీ 18వ శతాబ్దిలో కాని వేళ్లూనుకొనలేదు. 19వ శతాబ్దం ఆరంభం నాటికి ఐరోపాలోను, అమెరికాలోను ప్రధాన ఉత్పత్తి విధానంగా అభివృద్ధి చెందింది. 20వ శతాబ్దంలో పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత సోషలిస్టు విప్లవాలు రావడంతో పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యానికి పెద్ద విఘాతం కలిగినప్పటికీ 1991లో సోవియట్ యూనియన్ను, ఇంకా ఇతర ఐరోపా దేశాలలోనూ సోషలిజం కుప్పకూలడంతో 21వ శతాబ్దం ఆరంభం నాటికి అది మళ్లీ తన ప్రపంచ ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించుకున్నది. మొదటి అంశం 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం మధ్య ఉన్న వర్తక పెట్టుబడి దశ. 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు పెట్టుబడిదారీ విధానపు వర్తక పెట్టుబడి దశ. సముద్రాంతర వ్యాపారం, వలసీకరణ ఈ కాలంలో ఐరోపా దేశాలలో పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందటంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. ఈ దశలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ దేశాల ప్రభుత్వాలు తమ సరుకులకు మార్కెట్ల కోసం, ముడి సరుకుల కోసం, వలస దేశాల సంపదను లూటీ చేయడం కోసం ఇతర ప్రాంతాలను వలసలుగా మార్చడానికి ప్రయత్నించాయి. వ్యాపారవాదం అంటే ఒక ఆర్థిక వ్యవస్థ ఎగుమతులను గరిష్టం చేయడం, దిగుమతులను కనీస స్థాయికి తగ్గించడం కోసం అనుసరించే విధానం. చారిత్రకంగా అలాంటి విధానాలు తరచూ యుద్ధాలకు దారితీశాయి, వలసల విస్తరణకు ప్రేరణ కలిగించాయి. 15వ శతాబ్ది నుండి 18వ శతాబ్ది వరకు ఈ మొత్తం కాలంలో వ్యాపారవాదం ఐరోపాలో ఆర్థికశాస్త్ర వాదనల్లో ఆధిపత్య స్థానంలో ఉంది. అత్యధిక దేశాలు, ప్రత్యేకించి ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాలు ఈ వాదాన్ని గట్టిగా పట్టుకున్నాయి. ఈ దశలో వ్యాపారవాదం పెట్టుబడిదారీ విధానానికి ఇంధనంగా పనిచేసింది. బంగారం కోసం మెక్సికో లాంటి దేశాలను, పంచదార కోసం వెస్ట్ ఇండీస్ లాంటి వాటిని, మార్కెట్ల కోసం ఇంకా పలు కొత్త దేశాలను వలసలుగా మార్చడానికి అనేక ఐరోపా దేశాలు ఈ కాలంలో గణనీయంగా ఖర్చు పెట్టాయి, ప్రయత్నాలు చేశాయి. ఐరోపా దేశాల శక్తి ప్రపంచవ్యాపితమైంది. కొన్ని భౌగోళిక ప్రాంతాలలో వ్యాపార గుత్తాధిపత్యానికి ఆయా దేశాల ప్రభుత్వాల నుండి హామీ పొందిన కంపెనీల ద్వారా వలసీకరణ ఎక్కువగా జరిగింది. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ప్రస్తుత కెనడా దేశ ప్రాంతంలో పనిచేసిన బ్రిటిష్ హడ్సన్ బే కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ అలాంటి కంపెనీలలో కొన్ని. 17వ శతాబ్ది ఆరంభంలో ఐరోపా దేశాలు వలసదేశాలపై ఆధిపత్యాన్ని సంపాదించడంతో జాతీయత, సామ్రాజ్యవాదం రెండూ లక్ష్యంగా కలిగిన వ్యాపారవాదం నూతన గుర్తింపు, విస్తృతి సాధించింది. రెండవ అంశం 1760 నుండి 1870 మధ్య ఉన్న పారిశ్రామిక స్వేచ్ఛా వ్యాపార దశ. 18వ శతాబ్దం మధ్య భాగం పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ఎదుగుదలకు మంచి ఊపునిచ్చింది. మార్క్స్ చెప్పినట్లు 18వ శతాబ్దం మూడవ భాగంలో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానంలో వస్తు తయారీ కార్ఖానా వ్యవస్థ అభివృద్ధి చెందింది. శ్రమ ప్రక్రియలో సంక్లిష్ట పని విభజనను ప్రవేశపెట్టడం, ఒకే పనిని పదేపదే చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్షణం. పారిశ్రామిక దశ అంతిమంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రపంచాధిపత్యాన్ని సాధించి పెట్టింది. 1760 నుండి 1840 వరకు జరిగిన మొదటి పారిశ్రామిక విప్లవం అపూర్వమైన సాంకేతిక ప్రగతిని సాధించింది, నూతన ఉత్పత్తి పద్ధతులను ప్రవేశపెట్టింది. ఈ కాలంలో వ్యవసాయ, చేతివృత్తుల సమాజం యంత్రాలు,
పారిశ్రామిక, వస్తుతయారీ వ్యవస్థ ఆధిపత్యం కలిగిన సమాజంగా రూపుదాల్చింది. గ్రామీణ సమాజాలను పారిశ్రామిక పట్టణ ప్రాంతాలుగా ప్రత్యేకించి ఐరోపా, అమెరికాలలో మార్చివేసింది. ఆవిరి యంత్రం, జౌళి యంత్రం ఈ పరివర్తనకు చోదక శక్తులు. ఫ్లయింగ్ షటిల్, స్పిన్నింగ్ జెన్నీ, నీటి యంత్రం, మరమగ్గం, బొగ్గుతో ఇనుమును కరిగించడం, ఆవిరి శక్తితో పనిచేసే నౌకలు ఈ మార్పుకు దారితీశాయి. వ్యాపారి స్థానంలోకి పారిశ్రామికవేత్త, చేతివృత్తిదారుని స్థానంలోకి కార్మికుడు పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రధాన పాత్రధారులుగా ముందుకొచ్చారు. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందటానికి, పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తికి దారితీసింది. ఈ దశలో స్వేచ్ఛా వ్యాపార సూత్రాలు పెట్టుబడిదారీ విధాన అభివృద్ధిలో బాగా వేళ్లూనుకున్నాయి. పెట్టుబడిదారీ విధానపు ఉత్పాదకత, లాభాలు 19వ శతాబ్దం ముగిసే నాటికి సుస్థిరమయ్యాయి, గొప్ప పురోగతిని సాధించాయి. పెట్టుబడిదారీ విధానం వ్యాపారవాద దశలో సాధించిన విస్తారమైన పెట్టుబడి సంచయనం ద్వారాను, యంత్రాలలో పెట్టుబడుల ద్వారాను, విస్తృతమైన వినియోగదారీ సరుకుల మార్కెట్ను అభివృద్ధి చేసుకోవడం ద్వారాను పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం సాధ్యమైంది. 18వ శతాబ్ది చివరి భాగం, 19వ శతాబ్దం మధ్య వరకు ఉన్న కాలంలో ఎంతోమంది ఆర్థిక సిద్ధాంతవేత్తలు ఆడమ్ స్మిత్, జీన్ బాప్టిస్ట్ సే, డేవిడ్ రికార్డో, థామస్ రాబర్ట్ మాల్టస్, జాన్ స్టువార్ట్ మిల్ మొదలైనవారు వ్యాపారవాద ప్రధాన సూత్రాలను సవాలు చేశారు. ప్రపంచ సంపద స్థిరమైనదని, ఒక రాజ్యం తన సంపదను మరో రాజ్యాన్ని కొల్లగొట్టడం ద్వారానే పెంచుకోగలదనే సిద్ధాంతాలను వారు తిప్పికొట్టారు. ఈ సిద్ధాంతవేత్తలు స్థూలంగా స్వయం నియంత్రణ కలిగిన మార్కెట్ ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు. ఈ వ్యవస్థలు ఉత్పత్తి, పంపిణీల సహజ సూత్రాల ద్వారా, స్మిత్ తన ప్రఖ్యాత ప్రచ్ఛన్న హస్తం పదప్రయోగంలో చెప్పినట్లు అదుపు చేయబడతాయని వారు సిద్ధాంతీకరించారు. ఆడమ్ స్మిత్ 1776 రచన, జాతుల సంపద, వెల్త్ ఆఫ్ నేషన్స్ ను సాధారణంగా సంప్రదాయ, క్లాసికల్ ఆర్థిక శాస్త్రానికి ఆరంభంగా పరిగణిస్తారు. ఏ దేశ సంపద అయినా ఆ దేశపు రాజు ధనాగారంలో ఉన్న బంగారం పరిమాణం కాదని, ఆ దేశ జాతీయ ఆదాయమే నిజమైన దేశ సంపద అని ఆ రచనలో ఆయన ప్రధానంగా చెప్పారు. ఈ ఆదాయం ఆ దేశ ప్రజల శ్రమను సమర్థవంతమైన పని విభజన ద్వారా నిర్వహించడం, సంచయనం చేయబడిన పెట్టుబడి వినియోగం ద్వారా లభిస్తుందని ఆయన చెప్పాడు. ఇదే సంప్రదాయ అర్థశాస్త్ర కేంద్ర భావనల్లో ఒకటిగా రూపొందింది. ఆర్థిక విధానానికి సంబంధించి ఈ ఆర్థికవేత్తలు మార్కెట్ స్వేచ్ఛ కావాలని కోరారు. అయినప్పటికీ వారు అందరి మంచి చూడటంలో రాజ్యం పాత్ర ఉండాలని చెప్పారు. ఆడమ్ స్మిత్ పుస్తకం, వెల్త్ ఆఫ్ నేషన్స్, స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి సంప్రదాయ ఆర్థికవేత్తలు స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని కోరారు. రక్షణ వ్యవస్థ ఉండాలని కోరిన వ్యాపారవాద సిద్ధాంతానికి ఇది పూర్తి భిన్నమైనది. స్వేచ్ఛా మార్కెట్ స్వయం నియంత్రణ చేసుకోగలదన్న సిద్ధాంతాన్ని సంప్రదాయ అర్థశాస్త్రం కలిగి ఉంది. వ్యాపారవాద ఆర్థికవేత్తలు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ పాత్ర ఉండాలని, ఆంక్షలు ఉండాలని, రాచరిక అదుపు ఉండాలని కోరారు. దీనికి పూర్తి విరుద్ధంగా స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థ సిద్ధాంతం వ్యక్తికి, వినియోగదారునికి, మార్కెట్కు స్వేచ్ఛ ఉండాలని కోరుతుంది. లేసెజ్ ఫెయిర్ అనగా ఒంటరిగా వదిలిపెట్టు అనే ఈ ఆర్థిక వ్యవస్థ నుండి ప్రభుత్వం పూర్తిగా విడగొట్టబడాలని చెబుతుంది. ఈ కాలంలోనే బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తల సిద్ధాంతాలకు పూర్తి భిన్నమైన, శాస్త్రీయమైన ఆర్థిక సిద్ధాంతాన్ని కారల్మార్, ఫ్రెడరిక్ ఎంగెల్స్లు ప్రతిపాదించారు. సంపద సృష్టికి శ్రమ మూలమని, కార్మికుని శ్రమశక్తి దోపిడీ ద్వారానే పెట్టుబడి పోగవుతుందని, అంతర్గత వైరుధ్యాల ద్వారా పెట్టుబడిదారీ విధానం నిరంతరం సంక్షోభాలను ఎదుర్కొంటుందని, కార్మికవర్గం పెట్టుబడిదారీ విధానం స్థానంలో సోషలిస్టు ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుందని ప్రతిపాదించారు. 20వ శతాబ్దంలో ఈ సిద్ధాంతాలు పెట్టుబడిదారీ వ్యవస్థ అధ్యయనంలో కీలకపాత్ర పోషించాయి. మూడవ అంశం, 1870 నుండి 1945 మధ్య ఉన్న గుత్తాధిపత్య, సామ్రాజ్యవాద దశ. సుమారు 1870 నుండి 1945 వరకు రెండవ పారిశ్రామిక విప్లవం కొనసాగింది. ఈ కాలంలో వేగవంతమైన ఆర్థిక విస్తరణ జరిగింది. ఈ దశలో పెట్టుబడిదారీ పారిశ్రామిక వ్యవస్థ నూతన సాంకేతిక విప్లవాన్ని చవిచూసింది. ఈ విప్లవం ప్రధానంగా ఉత్పత్తికి, రవాణాకు అవసరమైన ఇంధన మూలాలను మార్చివేసింది. రైళ్లు, మోటారు వాహనాలు, సైకిళ్లు రవాణా విప్లవానికి బాటలు వేశాయి. వార్తాపత్రికలు, రేడియో, టెలిగ్రాఫ్ లాంటి సాధనాలు భావాలు, సమాచారం, వార్తలు ప్రజలకు చేరవేయడాన్ని విస్తరించాయి. వాహనాలు,
పరిశ్రమల నడకను బొగ్గు, ఆవిరి, పెట్రోలుల సరసన విద్యుత్తు వేగవంతం చేసింది. విద్యుత్తు, రసాయనాలు ఇంధన ఉత్పత్తికి దోహదపడ్డాయి. ఉక్కు, రసాయన పరిశ్రమలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కన్వేయర్ బెల్ట్ పద్ధతిని ప్రవేశపెట్టిన తర్వాత వినియోగ వస్తువుల, ఆయుధాల ఉత్పత్తి విస్తృతమైంది. అపారమైన సంపద పోగుపడిన కొద్దిమంది గుత్తాధిపతులు ఒకవైపు, దుర్భర జీవన పరిస్థితులలో పగలు, రేయి పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో మరొక వైపు ఈ దశలో ఆవిర్భవించారు. 19వ శతాబ్దం చివరలో పెట్టుబడిదారీ వ్యవస్థ గుత్తాధిపత్య దశ మొదలైంది. 20వ శతాబ్దం ఆరంభానికి అది సంఘటితమైంది. 19వ శతాబ్దం చివరిలో మొదలైన పెట్టుబడిదారీ గుత్తాధిపత్య దశ 20వ శతాబ్దం ఆరంభానికి సంఘటితం అయింది. అప్పటికే ముందంజలో ఉన్న ఇంగ్లాండు, ఫ్రాన్సు వంటి దేశాల్లోనే కాక జర్మనీ, జపాన్, ఇటలీ, అమెరికా వంటి ఇతర దేశాలలో కూడా గుత్తసంస్థలు శరవేగంగా పెరిగాయి. ఇవి తమ పెట్టుబడికి, సరుకులకు మార్కెట్ల కోసం పాత గుత్తసంస్థలతో పోటీపడ్డాయి. ఈ తీవ్ర పోటీయే మొదటి ప్రపంచయుద్ధానికి మూలం. మొదటి ప్రపంచయుద్ధం అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీసింది. ఈ విధ్వంసం నుండి గుక్కతిప్పుకోకముందే 1929లో అమెరికాలో ప్రారంభమైన మహాసంక్షోభం ప్రపంచాన్ని చుట్టుముట్టి 10 ఏళ్లపాటు ఆర్థిక వ్యవస్థలను కకావికలం చేసింది. దీనికి తోడు 1939లో ప్రారంభమై 1945 దాకా కొనసాగిన రెండవ ప్రపంచయుద్ధం, అమెరికా మినహా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను ధ్వంసం చేసింది. ఈ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు సంభవించాయి. నాల్గవ అంశం, 1945 నుండి 1975 మధ్యనున్న ప్రభుత్వ గుత్తాధిపత్య దశ. 1930వ దశకంలో సంభవించిన తీవ్ర సంక్షోభం, రెండవ ప్రపంచ యుద్ధం మూలంగా జరిగిన అపార నష్టాల నుండి బయటపడేందుకు, విజయవంతమైన సోషలిస్టు విప్లవాల నుండి ఎదురయ్యే నైతిక ప్రమాదం నుండి తనను తాను రక్షించుకునేందుకు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం ప్రణాళికలు, నియంత్రణల విధానాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ అనుసరించింది. దీనిని ప్రభుత్వ గుత్త పెట్టుబడిదారీ దశ అని అంటారు. ప్రజల ముందు సోషలిస్టు ప్రత్యామ్నాయం కనిపించడంతో, పెట్టుబడిదారీ వ్యవస్థ కొన్ని రాయితీలు ఇవ్వాల్సి వచ్చింది. వీటిలో 2 రాయితీలు ప్రత్యేకంగా గుర్తించదగినవి. అవి: 1. వలస దేశాల ప్రజల పోరాటాల ఒత్తిడి ఒక్కటే కాకుండా, తాను కూడా వలసలను వదులుకోవడానికి సిద్ధపడటం. 2. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో, గిరాకీ నిర్వహణ లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం. ఈ ప్రభుత్వ జోక్యం అధిక స్థాయిలో ఉపాధి కల్పనకు కారణమైంది. ఇలా ఉపాధి కల్పనలో ప్రభుత్వ జోక్యం పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంతకు ముందెన్నడూ చూడనిది. తీవ్ర పేదరికాన్ని తగ్గించేందుకు అత్యధిక అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలలో సాంఘిక సంక్షేమ వ్యవస్థలు ఏర్పడ్డాయి. అందుచేతనే ఈ పెట్టుబడిదారీ దశ సంక్షేమ పెట్టుబడిదారీ విధానం అని కూడా పిలవబడింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం గుత్త సంస్థలు బహుళజాతి సంస్థలుగా ఎదిగాయి. ఈ కార్పొరేషన్ల ప్రాబల్యం బాగా పెరిగింది. విస్తారమైన ఉత్పత్తి, విస్తారమైన వినియోగం, అలాగే విస్తారమైన ఉపాధిపై కేంద్రీకరణ జరిగింది. ప్రజా వినియోగాన్ని పెంచడానికి వాణిజ్య ప్రకటనల విధానం ఈ కాలంలో బాగా పెరిగింది. సంస్థల లోపల గణనీయమైన ఆర్థిక ప్లానింగ్ చోటు చేసుకున్నది. ఈ కాలంలో అధిక ఆర్థికాభివృద్ధి జరగటం ఒక గుర్తించదగిన పరిణామం. ఆటోమేషన్ సాంకేతిక పరిజ్ఞానం ఉత్పత్తి ప్రక్రియల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకువచ్చింది. ఇంధనంగా బొగ్గు స్థానంలో ఆయిల్ వచ్చింది. డిజిటల్ టెక్నాలజీల అభివృద్ధి ఈ మార్పుల వెనుక ఉంది. సెమీకండక్టర్లు, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇంటర్నెట్, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, అధిక దిగుబడి వంగడాలు, ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు ఇవన్నీ ఉత్పాదకతను మరొక ఉన్నత స్థాయికి చేర్చాయి. అందుచేతనే ఈ ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర కాలాన్ని ఆర్థిక ఉన్నతాభివృద్ధి దశ అని, పెట్టుబడిదారీ స్వర్ణయుగం అని పిలిచారు. ఈ దశతో సన్నిహితంగా ఉన్న ఆర్థిక సిద్ధాంతం కీనీషియనిజం. బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేయనార్డ్ కీన్స్ ఈ విధానాలకు మూల పురుషుడు. చమురు సంక్షోభం, ఆ తర్వాత 1970ల నాటి ద్రవ్యోల్బణ ప్రతిష్టంభన, స్టాగ్ఫ్లేషన్ కాలం నాటికి కీనీషియనిజం ప్రాధాన్యతను కొంత కోల్పోయినప్పటికీ 1929 నుండి 1930 మధ్య జరిగిన మహాపతనం, ద్వితీయ ప్రపంచ యుద్ధానంతర ఆర్థికాభివృద్ధి అనగా 1945 నుండి 1973 మధ్య కాలంలో అభివృద్ధి చెందిన దేశాలలో ప్రామాణిక ఆర్థిక నమూనాగా వెలుగొందింది. ప్రైవేట్ రంగం ప్రాబల్యం ఉన్న నిర్వహించబడే, మ్యానేజ్డ్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉండాలని కీనీషియన్ ఆర్థికవేత్తలు సాధారణంగా చెబుతారు. అయితే పతనం,
సంక్షోభం సంభవించిన కాలంలో ప్రభుత్వ జోక్యం ఉండాలని కోరతారు. ఆర్థిక వ్యవస్థలో స్థూల గిరాకీ అస్థిరంగా ఉంటుందని, గిరాకీ తక్కువగా ఉన్నప్పుడు ఆర్థికాభివృద్ధి మందగించడం, గిరాకీ ఎక్కువగా ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం లాంటి స్థూల ఆర్థిక ఒడుదుడుకులకు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ తరచు గురవుతుందని కీనీషియన్ ఆర్థికవేత్తలు చెబుతారు. ఇలాంటి ఒడుదుడుకులను స్థూల ఆర్థిక ప్రతిస్పందనల ద్వారా, ప్రత్యేకించి కేంద్ర బ్యాంకు ధనవిధానాల ద్వారా, ప్రభుత్వం అనుసరించే ద్రవ్యవిధానాల ద్వారా తగ్గించవచ్చునని వారు చెబుతారు. ఈ విధానాలు ఆర్థిక వర్తులంలో ఉత్పత్తిని స్థిరీకరిస్తాయి. ఉదాహరణకు, ఆర్థికాభివృద్ధి అధోముఖంగా ఉన్నప్పుడు లోటు బడ్జెట్లతో శ్రమను అధికంగా వినియోగించే మౌలిక సదుపాయ ప్రాజెక్టుల ద్వారా ఉపాధిని పెంచి, వేతనాలను స్థిరీకరించవచ్చునని చెబుతారు. గిరాకీ ఎక్కువగా ఉండి ద్రవ్యోల్బణం పెరిగిన సమయాల్లో ఈ విధానాలు పన్నులను పెంచి గిరాకీని అదుపు చేస్తాయని చెబుతారు. ధన విధానాలను వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా మదుపును అధికం చేయడం లాంటి చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేస్తాయని కూడా చెబుతారు. 1970లలో అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు గురైన ద్రవ్యోల్బణ ప్రతిష్టంభనను ఎదుర్కొనడానికి సమర్థవంతమైన పరిష్కారాలు లేకపోవడంతో కీనీషియనిజం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రభుత్వం తన ద్రవ్యవిధానాల ద్వారా ఆర్థిక వర్తులాన్ని నియంత్రించే శక్తి కలిగి ఉందన్నదాన్ని ధనవాద ఆర్థికవేత్తలు శంకించారు. సమర్థవంతమైన ధనవిధానాల ద్వారానే, వడ్డీ రేట్లను నియంత్రించడం లాంటి చర్యల ద్వారా సంక్షోభాన్ని నివారించవచ్చునని వారు వాదించారు. తదుపరి ఉపవిభాగం సోషలిస్టు వ్యవస్థ విజయాలు. ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరం మూడోవంతు ప్రపంచంలో సోషలిస్టు శిబిరం ఏర్పడింది. ఈ మూడోవంతు ప్రపంచం సామ్రాజ్యవాద పెట్టుబడికి పూర్తి వెలుపల ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థను తొలగించిన ఈ దేశాలు సోషలిజం నిర్మాణానికి పూనుకున్నాయి. పరిశ్రమల జాతీయకరణ, వ్యవసాయ సమిష్టి క్షేత్రాలు, కేంద్ర ప్రణాళికలు, అందరికీ విద్య, ఆరోగ్యం, గృహ సదుపాయాల కల్పన, సామాజిక అసమానతల తొలగింపు ఈ సోషలిస్టు రాజ్యాల కీలక విధానాలుగా ఉన్నాయి. 3 దశాబ్దాల కాలంలోనే సోషలిస్టు వ్యవస్థ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలకు దీటుగా ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలలో అభివృద్ధిని సాధించింది. 5వ అంశం 1975 నుండి 2008 మధ్యనున్న నయా ఉదారవాద దశ. ద్వితీయ ప్రపంచ యుద్ధానంతరం 3 దశాబ్దాల పాటు దాదాపు నిరంతరాయంగా అపూర్వమైన జీడిపి అభివృద్ధిని సాధించిన పెట్టుబడిదారీ ప్రపంచం 1974 నుండి 1975లలో తీవ్రమైన మాంద్యాన్ని ఎదుర్కొన్నది. 1973 నుండి 74లో ఏర్పడిన చమురు సంక్షోభం పెట్టుబడిదారీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పెట్టుబడిదారీ స్వర్ణయుగపు త్వరిత అభివృద్ధి అంతమైంది. ప్రధాన పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ మందగించాయి. ద్రవ్యోల్బణ ప్రతిష్టంభన, స్టాగ్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం, ప్రతిష్టంభన ఏక సమయంలో ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి పెట్టుబడిదారీ ప్రపంచాన్ని ప్లేగు వ్యాధిలా చుట్టుముట్టింది. అది పరిష్కరించ వీలుకానిదిగా కూడా రుజువైంది. పెట్టుబడి తీవ్రమైన సంచయన సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొన్న పరిస్థితిని చక్కదిద్దడానికి గిరాకీ నిర్వహణ లాంటి కీనీషియన్ పరిష్కారాలు సరిపోలేదు. ఈ కాలంలో పెట్టుబడిదారీ ప్రపంచంలో ఇతర ప్రధాన పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. లాభాలు పోగు చేసుకున్న బహుళజాతి సంస్థలు బడా సంస్థలుగా తయారయ్యాయి. పెన్షన్ ఫండ్స్ లాంటి వాటి ద్వారా కార్మికవర్గపు పొదుపు మొత్తాలు భారీ పరిమాణంలో ద్రవ్యవ్యవస్థకు చేరాయి. అలాగే చమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీల యజమానులు పెట్రోడాలర్లు కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయి. ఫైనాన్స్ పెట్టుబడి భారీ పరిమాణంలో పెరగడంతో పాటు సమాచార, కమ్యూనికేషన్ వ్యవస్థలో త్వరిత అభివృద్ధి జరిగింది. అంతకు ముందు దశలో మొదలైన డిజిటల్ విప్లవం వేగాన్ని పుంజుకుంది. సమాజంలోని ప్రతి అంశమూ దీని ప్రభావానికి లోనైంది. ఉత్పత్తి నిర్వహించబడే విధానము, ప్రజలు పనిచేసే విధానము, ప్రజలు సమాచారాన్ని పరస్పరం అందించుకునే విధానము, జీవించే విధానం ఇవన్నీ కూడా పెనుమార్పులకు గురయ్యాయి. రోబోటిక్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మినియేచర్ సెన్సర్లు, 3D ప్రింటింగ్, డేటా కంప్యూటింగ్, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు మొదలైనవన్నీ ఈ కాలంలో సామాజిక, ఆర్థిక జీవన తీరును నిర్వచించాయి. డిజిటల్ విప్లవంతో పాటు డాలరు బంగారం మారకం విధానం రద్దుకావడంతో ప్రపంచ ద్రవ్య మార్కెట్లు కలిసిపోవడం సాధ్యమైంది. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ఆవిర్భవించింది. ఒక దేశం ఆధారంగా పనిచేసే జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి మార్పు చెంది అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి రూపాన్ని సంతరించుకుంది. లెనిన్ చెప్పిన ఫైనాన్స్ పెట్టుబడికి ఈ ఫైనాన్స్ పెట్టుబడి భిన్నమైనది.
ఈ పరిస్థితుల ప్రభావంతో పెట్టుబడి మరలా స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని చేపట్టింది. పెట్టుబడిదారీ విధానం ఈ దశలో నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థ మరియు ప్రపంచీకరణ అని పిలవబడింది. ఫైనాన్స్ పెట్టుబడి రూపంలోని పెట్టుబడితో సహా సరుకులు పెట్టుబడి ప్రపంచవ్యాపిత చలనంపై ఆంక్షలు చాలావరకు తొలగించబడ్డాయి. నయా ఉదారవాద ముఖ్య లక్షణం ఫైనాన్స్ పెట్టుబడి ఆధిపత్యం. వివిధ దేశాలలోని బడా పెట్టుబడులు దగ్గరయి అన్ని దేశాలు ఉమ్మడిగా అనుసరించే నయా ఉదారవాద విధానాలు రూపొందాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తమ అప్పుల విధానాలను రుణగ్రహీత దేశాలపై రుద్ది అమలు చేయించాయి. 1971లో ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడిదారుల వేదిక దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ విధానాలను వివిధ దేశాధినేతలు అంగీకరించేట్లు చేయడంలో పెద్ద పాత్ర నిర్వహించింది. 1945 నుండి 1980 వరకు కొనసాగిన కీనీషియన్ నమూనాకు భిన్నమైన నమూనా నయా ఉదారవాదం. లేసెజ్ ఫెయిర్ అనగా ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండటం ఆర్థిక ఉదారవాదం. స్వేచ్ఛా మార్కెట్ పెట్టుబడిదారీ విధానం లాంటి 19వ శతాబ్దపు విధానం 20వ శతాబ్దంలో తిరిగి అవతరించడమే నయా ఉదారవాదం. నయా ఉదారవాదం సాధారణంగా ప్రైవేటీకరణతో సహా నియంత్రణల తొలగింపు, ప్రపంచీకరణ, స్వేచ్ఛా వాణిజ్యం, ప్రభుత్వ పొదుపు చర్యలు, వ్యయం తగ్గింపు, ఆర్థిక వ్యవస్థలోనూ సమాజంలోనూ ప్రైవేటు రంగం పాత్రను పెంచడం లాంటి వాటితో కూడి ఉంటుంది. నయా ఉదారవాద సంస్కరణల అమలుకు మొట్టమొదటి ఉదాహరణ చిలీలో పినోచెట్ ప్రభుత్వం 1970ల ఆరంభంలో చేపట్టిన విధానం. చిలీ దేశంలో ప్రపంచంలోనే తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన కామ్రేడ్ సాల్వెడార్ అలెండీ సోషలిస్టు ప్రభుత్వాన్ని సామ్రాజ్యవాదం సైనిక తిరుగుబాటుతో కూల్చివేసిన తర్వాత నియంత పినోచెట్ ఈ విధానాలను త్వరితగతిన చేపట్టాడు. ఈ విధానాలకు సిద్ధాంతకర్తలు చికాగోలో మిల్టన్ ఫ్రీడ్మన్ వద్ద విద్యనార్జించిన చిలీ ఆర్థికవేత్తలు. వీరిని చికాగో బాయ్స్ అని పిలిచేవారు. చిలీలో ప్రారంభించిన ఈ నయా ఉదారవాద ప్రయోగం ఆ తర్వాత ఇదే మాదిరి విధానాలను ఇతర దేశాలు అనుసరించడానికి ఉదాహరణగా పనికొచ్చింది. అమెరికాలోనూ బ్రిటన్లోనూ 1970లలో సంభవించిన ద్రవ్యోల్బణ ప్రతిష్టంభన పరిస్థితిని ఎదుర్కొనడానికి 1980ల ఆరంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్, బ్రిటిష్ మాజీ ప్రధాన మంత్రి మార్గరెట్ థాచర్ ప్రభుత్వాలు ఈ రెండు దేశాలలో వరుసగా అనేక నయా ఉదారవాద సంస్కరణలను ప్రవేశపెట్టాయి. బ్రిటిష్, అమెరికా దేశాలలో సంస్కరణల అమలు తర్వాత ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు అనేక వర్ధమాన దేశాలలో నయా ఉదారవాద సంస్కరణలను ప్రోత్సహించాయి. వ్యవస్థాగత సర్దుబాటు, వాషింగ్టన్ ఒప్పందంలోని అంశాలు లాంటి వాటిని అమలు చేయాలనే షరతులతో రుణాలను ఇవ్వడం ద్వారా నయా ఉదారవాదాన్ని ఈ అంతర్జాతీయ సంస్థలు ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించాయి. తదుపరి ఉపవిభాగం సోషలిస్టు దేశాలు. 1970వ దశకం చివరినాటికే సోషలిస్టు వ్యవస్థ అంతర్గత, బాహ్య సమస్యలను ఎదుర్కొనడం మొదలైంది. ఈ సమస్యలు చివరికి రష్యాలోనూ తూర్పు ఐరోపా దేశాలలోనూ సోషలిజం కుప్పకూలడానికి దారితీశాయి. పెట్టుబడిదారీ దేశాలు సంచయన సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి నయా ఉదారవాదాన్ని ఆశ్రయిస్తే, మారిన ప్రపంచ పరిస్థితిలో మిగిలిన సోషలిస్టు దేశాలు, ప్రత్యేకించి చైనా సర్దుబాట్లు చేసుకున్నాయి. తమ దేశాలలో సోషలిజాన్ని రక్షించుకునేందుకు, మెరుగుపరుచుకునేందుకు అవసరమైన విధానాలను అనుసరించాయి. వాటిలో అత్యధిక దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను ప్రపంచ వ్యవస్థతో అనుసంధించాయి. అయితే ఈ అనుసంధానాన్ని తమ ఆర్థిక వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకునే విధంగా చేపట్టాయి. ఈ విధానాల ఫలితంగా చైనా అతి త్వరితంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలోనే అమెరికా తర్వాత ద్వితీయ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఆరవ అంశం 2007 నుండి 2008 మధ్యనున్న సంక్షోభ అనంతర దశ. 2007 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనగా సబ్ప్రైమ్ క్రైసిస్ తర్వాత ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానపు నయా ఉదారవాద దశ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దాని నుండి బయటపడేందుకు అది ఎన్ని విధాలుగా తంటాలు పడుతున్నప్పటికీ ఇప్పటికీ విజయం సాధించలేదు. ఈ సంక్షోభం తర్వాత ఉత్పత్తి పడిపోవడం ఇంకా కొనసాగుతూనే ఉంది. పెట్టుబడి మదుపు, ఉత్పాదకతలు మందగించాయి. సంక్షోభానికి పూర్వం ఉన్న స్థాయిని ఇప్పటికీ అవి చేరుకోలేదు. వీటన్నింటిని మించి ప్రపంచం ఇప్పుడు 2020లో మరొక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నది. ఇప్పటికే క్షీణించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని కోవిడ్ మహమ్మారి మరింత అధ్వాన్నం చేసింది. బహుశా ఇది గత శతాబ్దంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన, లోతైన మాంద్యం అని చెప్పవచ్చు. పాలక వర్గాలలో ఒక సెక్షను రక్షణాత్మక విధానాలను అనుసరించాలని కోరుకుంటున్నది. అయినప్పటికీ అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు.
ప్రతిఘటిస్తుంది, పనిచేయకుండా నిరోధిస్తుంది. మితవాద శక్తులు, ప్రజాస్వామ్య శక్తుల మధ్య పోరాటం కూడా తీవ్రతరమవుతుంది. ఈ పెనుగులాట ఎలా ముగుస్తుందో వేచి చూడాలి. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.